హలో హాయ్, నేనండి థండర్ స్టార్ కేఎంఆర్. దయచేసి మీరు ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే జామాకు. మీరు గమనిస్తున్నారు కదా, ఇది మనకు గోవా అంటారనమాట. గోవా ట్రీ అంటారు, జామ ఆకు, జామ పళ్ళు. ఓకే, ఇక్కడ మీరు అన్నీ గమనిస్తున్నారు కదా. ఈ జామాకు, జామ పళ్ళు, దీంట్లో మనకు ముఖ్యంగా ఉపయోగపడే మంచి పోషకాంశాలు ఏంటంటే ఈ జామ పండు మనకు తినడం వల్ల న్యాచురల్ సి విటమిన్ అనేది మనకు లభ్యమవుతుంది. ఈ సి విటమిన్ మనకు కంపల్సరిగా బయట నుంచి అవుట్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ విటమిన్ మన క్యారెట్లలో దొరుకుతుంది, తర్వాత వచ్చేసి మనకు బీట్రూట్ వాటిల్లో ఐరన్ దొరుకుతుంది. అలాగా ఈ సి విటమిన్ అనేది రావాలంటే మనం కంపల్సరిగా అవుట్ సైడ్ నుంచి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత మీరు పాలు తాగడం కన్నా, ఈ టీలు కాఫీలు తాగడం కన్నా ఈ జామ ఆకులు ఉన్నాయి కదా, ఈ జామ ఆకులు మీరు హాట్ వాటర్లో నీటిలో వేడి చేసి ఈ ఆకులు తీసి పడేసేసి వీటిని తీసుకోవడం వల్ల మీకు బ్లడ్లో అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి. అలాగే బాడీలో సి విటమిన్, ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మోకాలు నొప్పులు అలాంటి వాళ్ళకు ఉన్నప్పుడు మీరు ఏమన్నా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు బాడీలో సి విటమిన్ డెఫిషియన్సీ జరిగినప్పుడు మీకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్, వాతం రిలేటెడ్, తర్వాత ఏదైనా త్వరగా జలుబు రావడము, దగ్గు రావడం, ఇలాంటివి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ జామ పండులో మీకు తెలిసినది ఏంటంటే దీంతో ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫైబర్ అనేది అంటే మీకు పెద్ద ప్రేగులో, చిన్న ప్రేగులో దాదాపు ఆహారం క్లాట్ అయిపోయి ఉంటుంది. దీనిలో ఉన్న ఫైబర్ ఏం చేస్తుందంటే బాడీలో ఫ్లష్ అవుట్ చేయడానికి, తర్వాత మలాన్ని త్వరగా పంపించడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జామ ఆకులు అంటే మీరు పాలు, టీ, కాఫీ దీన్ని పక్కన పెట్టేసి వాటర్లో దీన్ని వేసుకొని తాగడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి. మేము తర్వాత వీడియోలో కూడా మీకు ఎక్కువ విషయాన్ని అందించడానికి చూస్తాము. మరి వీడియో లెంత్ అవుతుందని నేను కట్ చేస్తున్నాను. ఇట్లు ఉంటాను. బాయ్ బాయ్. థండర్ స్టార్ కేఎంఆర్ సైనింగ్ ఆఫ్.